నారాయణ 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 ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్యదేశికాలలో 71 పంచపాండవ క్షేత్రం, ధర్మరాజు పునర్నిర్మించిన క్షేత్రం తిరుచిత్రారు, తిరుచెంగనూరు కూడా దీనిని పిలుస్తారు. మూలమూర్తి ఇమయవరప్పన్, తాయారు శంకమలవల్లి నాచియార్, విమానం జగజ్యోతి విమానం, తీర్థం శంకుతీర్థం. త్రిచిట్టారు నది, పంబా నది ఒక పాయ ఇక్కడ ప్రవహిస్తుంది, అందుకే దీనికి తిరుచిట్రారుగా పిలుస్తారు. అనగా ప్రవహిస్తున్న నది అని అర్థం అన్నమాట. పంబా లేదా భారత నది ఒడ్డుననే ఈ ఆలయాలన్నీ కొలువై ఉన్నాయి. నిల్చున్న భంగిమలో స్వామి దర్శనమిస్తారు. ఈ క్షేత్రం మహాభారత కాలానికి ముందు నుంచి ఉన్నదిగా భావిస్తారు. కేరళలోని కొట్టయం దగ్గర చిన్న గ్రామం చెంగనూరులో ఉంటుంది. పాండవులలో ప్రథముడైన ధర్మరాజు స్థాపించి పునర్నిర్మించిన ఆలయం కనుక దీనిని ధర్మరాజ ఆలయంగా కూడా పిలుస్తారు. పాండవులు పునర్నిర్మించిన ఆలయాలలో ఇదే మొదటిదిగా చెప్తారు. ఈ 5 స్థాపించిన క్షేత్రాలను అంజాంబలంగా పిలుస్తారు. అంజు అనగా 5 అని అర్థం అన్నమాట. ఈ క్షేత్రాలు చెంగనూరు చుట్టుపక్కల ఉన్నాయి. మొదటిది ధర్మరాజు ఈ క్షేత్రాన్ని, భీముడు తిరుపులియూరులోని మాయాపిరాన్ పెరుమాళ్ళని, అర్జునుడు తిరువారన్విలైలోని అరుణ్మూల పార్థసారథి పెరుమాళ్ళని, నకులుడు తిరువాన్వండూరులోని శ్రీ పంబనియప్పన్ పెరుమాళ్ళని, సహదేవుడు తిరుకొటితానంలోని అద్భుత నారాయణ పెరుమాళ్ళని పునర్నిర్మించారు. అందుకే వీటిని అంజాంబలం క్షేత్రాలుగా పిలుస్తారు. కేరళలోని 5 పురాతన క్షేత్రాలలో ఒకటి. కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మరాజు తప్పని పరిస్థితిలో ఆయన గురువైన ద్రోణాచార్యునితో అశ్వత్థామ అత కుంజరహ అని అబద్ధం చెప్పాల్సి వస్తుంది. కానీ ఆయన దోషం లేకపోయినా పశ్చాత్తాపంతో ఆయన బాధపడి ఈ అపరాధం తన వల్ల జరిగిందని ఆ దోష పరిహారార్థం ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు చేశారు. మహావిష్ణువు ఇమరయప్పన్గా పూజించి తీవ్రమైన తపస్సు చేశారు. దాంతో స్వామి ఆయనను అన్ని పాపాల నుండి విముక్తుడిని చేశారు. శంకుతీర్థం ఈ క్షేత్రానికి ఎడమవైపున ఉంటుంది. ఈ క్షేత్ర దర్శన మాత్రం చేత సకల పాపాలు పోతాయని నమ్ముతారు. బయట అయ్యప్ప మరియు కోసలరాముని సన్నిధులుంటాయి. జనవరిలో 7 రోజులు భాగవత సప్తాహం చేస్తారు. ఇమరయప్పన్ పెరుమాళ్ళు ఇక్కడికి వచ్చే భక్తుల సర్వపాపాలు తొలగిస్తారని చెప్తారు. మనశ్శాంతిని, సకల శుభాలను కలిగిస్తారు. విష్ణువు సహజంగా శంఖం ఎడమ చేతిలో, చక్రం కుడి చేతిలో పట్టుకుంటారు కదా, ఇక్కడ మారుభంగిమలో పట్టుకుంటారు. అనగా ఎడమ చేతితో శంఖం, కుడి చేతితో చక్రం పట్టుకుని ఉంటారు. నమ్మాళ్వారులు పెరుమాళ్లను స్వామి లక్షణం శౌర్యం పరాక్రమం కలవానిగా స్తుతించారు. కంసుని మరియు కువలయ పీడనం కావించిన స్వామి అదే శౌర్యంతో మనల్ని కాపాడతారని ఆళ్వారులు స్తుతించారు. రుక్మాంగదునికి వరమిచ్చిన శివుని ఈ క్షేత్రంలో స్వామి రక్షించారు. తమ వనవాసంలో పాండవులు ఇక్కడే నివసించారు. శౌర్య వీర పరాక్రమాలు కలిగిన స్వామి మనల్ని కూడా పరిరక్షిస్తారు. కృష్ణుడి మరణం తరువాత భృగు మహర్షి పాండవులను 5 దేవాలయాలను అందరినీ రక్షించే దేవుడిని ప్రతిష్ఠించమని చెప్పారు. పాండవులు స్వర్గారోహణం వరకు 5 దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. యుధిష్ఠిరుడు శంఖాన్ని నీటిలో నింపి ప్రతిష్ఠించి పూజించారు మొదట. అందువల్ల ఆబుద్ధ పుష్కరిణిగా దీనిని పిలుస్తారు. శంఖాన్ని చెరువులో నీటితో నింపినందున శంఖుతీర్థం అని కూడా పిలుస్తారు. మరియు ఈ కోనేరును గర్భగుడితో సమానమైనదిగా పూజిస్తారు. అందుకే అత్యద్భుతమైన దివ్యదేశం తిరుచిత్రారు, తిరుచెంగనూరు అని కూడా పిలుస్తారు. పంచపాండవ క్షేత్రం ధర్మరాజు పునర్నిర్మించిన క్షేత్రం అన్నమాట. పంపా నదీ తీరాన కొలువైన ఈ ఆలయం పంపా నదీ పాయ ఇక్కడ ప్రవహిస్తున్నందున దీనికి తిరుచిత్రారుగా పూజిస్తారు. అత్యద్భుతమైన దివ్యక్షేత్రం. ఈ ఆలయం ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. సంప్రదాయ దుస్తులలో ఈ ఆలయాలలో అనుమతిస్తారు. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఈ ఆలయ నిర్వహణను చూస్తుంది. ఇదండి అద్భుతమైన
స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్యదేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి, మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.